హాయ్ హలో ఈరోజు మనం ఈ వీడియోలో ఈరోజు నిఫ్టీ 50 మార్కెట్ని అనలైజ్ చేద్దాం. మార్కెట్ అయితే మనకి ఓపెన్ అయ్యింది. ఇక్కడ చూడండి, మార్కెట్ కిందకి పడిపోతూ వచ్చింది. కిందకి పడిపోతూ వచ్చి నేను ఇక్కడ డ్రా చేసుకున్న జోన్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. అందుకని నేను ఇప్పుడు ప్రీమియమ్స్ చార్ట్స్ని ఓపెన్ చేసి అబ్జర్వ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను డ్రా చేసుకున్న సపోర్ట్ జోన్స్ దగ్గరికి ప్రైస్ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది, అలాగే కిందకి వస్తుంది. అందుకని నేను ఇక్కడ ఎటువంటి ట్రేడ్ ని అయితే తీసుకోలేదు. మార్కెట్ ను అయితే నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. నా సెటప్ వస్తే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుందామని వెయిట్ చేస్తున్నాను. మార్కెట్ ని అయితే చూడండి, మనకి డౌన్వర్డ్ ట్రెండ్ లైన్ ని సపోర్ట్ చేస్తూ కిందకైతే వెళ్తూ ఉంది. నేను నా సెటప్ ఎప్పుడైతే వస్తుందో అక్కడ నేను నా ట్రేడ్ తీసుకుందామని రెడీగా ఉన్నాను. మార్కెట్ సపోర్ట్ కోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. మార్కెట్ అయితే ఇప్పుడు మనకి కొంచెం సపోర్ట్ తీసుకొని ట్రెండ్ లైన్ ను బ్రేక్ చేసేలాగైతే మనకి అనిపిస్తుంది. మార్కెట్ అయితే ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చింది. ఇక్కడ చూడండి, మనకి మార్కెట్ అయితే ఒక బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ని అయితే ఫామ్ చేసింది. అలాగే నేను ఇక్కడ ఒక జోన్ ని అయితే డ్రా చేసుకొని ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుందని అబ్జర్వ్ చేస్తున్నాను. అది ఎందుకు డ్రా చేశాను అని మీకు ముందుకు అర్థమవుతుంది. ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అయితే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ గా మారి సైడ్ కి అయితే మార్కెట్ మూవ్ అవుతూ ఉంది. చాలా మంది ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ బ్రేక్ అయిన వెంటనే ట్రేడ్ తీసుకుందామని అనుకుంటారు. కానీ నేను అదే పనిగా ఒక జోన్ ని డ్రా చేసుకొని పెట్టుకున్నాను. నేను ఓన్లీ ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ని బ్రేక్ చేస్తే ట్రేడ్ తీసుకుందామని అయితే రెడీగా లేను. ఇప్పుడైతే మార్కెట్ కొంచెం ఫెయిర్ వాల్యూ గ్యాప్ మిడిల్ వరకు పోయింది. మార్కెట్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ టాప్ ని టచ్ చేసింది. టచ్ చేసి తర్వాత ఫెయిర్ వాల్యూ గ్యాప్ ని బ్రేక్ చేసి కూడా పైకి వెళ్ళింది. అయినా కూడా నేను ట్రేడ్ తీసుకోలేదు, ఎందుకంటే నేను ఇక్కడ డ్రా చేసుకున్న జోన్ లోనే ఇంకా ప్రైస్ అనేది ఉంది. మనకి ఇక్కడ ఈ జోన్ నో ట్రేడ్ జోన్ అని అర్థం. ఈ జోన్ లో ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఎటువంటి ట్రేడ్ ని అయితే తీసుకోకూడదు. ఇక్కడ చూడండి, ప్రైస్ మళ్ళీ మనకి కిందకు అయితే వస్తుంది. మార్కెట్ అయితే ఇక్కడ చూడండి, మనకి ఆ జోన్ లోనే సైడ్ కి అయితే మూవ్ అవుతూ ఉంది. ప్రైస్ అయితే తర్వాత మళ్ళీ జోన్ కిందకు పోయి మళ్ళీ పైకి వచ్చింది. ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ను అయితే రెసిస్టెన్స్ గా తీసుకొని మళ్ళీ కిందకి వస్తుంది. మళ్ళీ మార్కెట్ అయితే ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చింది. ట్రెండ్ లైన్ ని అయితే బ్రేక్ చేసింది, కానీ ఇక్కడ ట్రేడ్ తీసుకోలేదు, ఎందుకంటే మనకి ఇంకా పైన ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. అలాగే ప్రైస్ ఇంకా నో ట్రేడ్ జోన్ లోనే ఉంది. అలాగే ప్రైస్ ఇంకా ఫెయిర్ వాల్యూ గ్యాప్ కిందనే ఉంది. ఇక్కడ మనకి మార్కెట్ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసింది కాబట్టి మనకి ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో నేను ఇప్పుడు మీకు చెప్తాను. మనకి మార్కెట్ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసిన తర్వాత ఒకటి ప్రైస్ అయితే ఫెయిర్ వాల్యూ గ్యాప్ వరకు వచ్చి తర్వాత మళ్ళీ కిందకి వచ్చేయచ్చు. తర్వాత పాసిబిలిటీ ఏంటంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ ని మార్కెట్ బ్రేక్ చేసి నో ట్రేడ్ జోన్ యొక్క టాప్ ని టచ్ చేసి మళ్ళీ కిందకి రావచ్చు. లేదా మార్కెట్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ని బ్రేక్ చేసి అలాగే నో ట్రేడింగ్ జోన్ ని కూడా బ్రేక్ చేసి మార్కెట్ మనకి ఇక్కడ లెఫ్ట్ లో కనపడుతున్న స్వింగ్ హై వరకు అయితే మార్కెట్ వచ్చి రివర్స్ కావచ్చు. చూడండి, ఇక్కడ మనకి ప్రైస్ అనేది ఎక్కువ మూవ్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ 3 రెసిస్టెన్స్ జోన్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఈ నో ట్రేడ్ జోన్ లో ఉంది, రెండోది మనకి ఇక్కడ ఉంది, మూడవ స్వింగ్ హై జోన్ మనకి ఇక్కడ ఉంది. మార్కెట్ ఇప్పుడు నో ట్రేడ్ జోన్ ని కూడా బ్రేక్ చేసింది అనుకుందాం. బ్రేక్ చేసిన మనకి మార్కెట్ ఇక్కడ లెఫ్ట్ లో ఉన్న ఫస్ట్ స్వింగ్ ని టచ్ చేసి మార్కెట్ అయితే మళ్ళీ కిందకి రావచ్చు. లేదా దాన్ని కూడా బ్రేక్ చేస్తే మార్కెట్ మనకి దానికన్నా పైన ఉన్న స్వింగ్ హైని టచ్ చేసి కిందకి రావచ్చు. లేదా మార్కెట్ 3 జోన్స్ ని బ్రేక్ చేసి పైకి వెళ్ళొచ్చు. మనకి ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నప్పుడు మనం ట్రేడ్ తీసుకోకపోవడమే మంచిది. మార్కెట్ అయితే చూడండి, మనకి ఇక్కడ సైడ్ వేస్ కి మూవ్ అవుతూ వచ్చింది. అలాగే నో ట్రేడ్ జోన్ లో మనకి ట్రేడ్ తీసుకుంటే సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి టైంలో మనం ట్రేడ్ చేసి డబ్బులు పోగొట్టుకునే దానికన్నా ట్రేడ్ తీసుకోకుండా మార్కెట్ ని అబ్జర్వ్ చేస్తూ కూర్చోవడం చాలా మంచిది. ఎందుకంటే మన క్యాపిటల్ ని కాపాడుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. మార్కెట్ అయితే చూడండి, ఫెయిర్ వాల్యూ గ్యాప్ ని సపోర్ట్ గా తీసుకొని నో ట్రేడ్ జోన్ ని అయితే బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి లెఫ్ట్ లో ఉన్న జోన్ 2 దగ్గరికి అయితే వెళ్లి అక్కడ నుంచి మార్కెట్ అయితే మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ నో ట్రేడ్ జోన్ లోకి అయితే మార్కెట్ తిరిగి వచ్చింది. చూడండి, ఇక్కడ మీరు ట్రేడ్
తీసుకొని ఉంటే ఖచ్చితంగా మీ క్యాపిటల్ ని కోల్పోయేవారు. ఇక్కడ చూడండి, మార్కెట్ మనకి ఫేర్ వాల్యూ గ్యాప్ దగ్గర వరకు వచ్చి అక్కడ సపోర్ట్ తీసుకొని భారీ పిన్ బార్ ని అయితే ఫామ్ చేసింది. ఇక్కడ చాలా మంది ట్రేడ్ ని అయితే తీసుకుంటారు, కానీ వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఎందుకంటే మనకి ఓన్లీ పిన్ బార్ ఒక్కటే సరిపోదు, దాని నెక్స్ట్ క్యాండిల్ కూడా చాలా అవసరం. నెక్స్ట్ క్యాండిల్ ఒకవేళ గ్రీన్ గా క్లోజ్ అయితే అప్పుడు మనం ట్రేడ్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ కాదు, అది నో ట్రేడ్ జోన్ లో కాకుండా సపోర్ట్ జోన్ దగ్గర అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇలా మనకి ఓన్లీ పిన్ బార్ బేస్ చేసుకొని ఎప్పుడు మనం ట్రేడ్ తీసుకోకూడదు. మనకి పిన్ బార్ తర్వాత ఫామ్ అయ్యే గ్రీన్ క్యాండిల్ అనేది చాలా అవసరం. నో ట్రేడ్ జోన్ లో ట్రేడ్ తీసుకొని క్యాపిటల్ ని లాస్ అవుతారు. అయినా మార్కెట్ మనకి చాలా సైడ్ వేస్ మూవ్ అవుతుంది. ఇలా మార్కెట్ సైడ్ వేస్ మూవ్ అవుతూ ఉంటే మనం ట్రేడ్ తీసుకునే అవకాశం అయితే చాలా ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ మనకి ఫేక్ సిగ్నల్స్ ని అయితే చాలా ఇస్తుంది. అందుకని మనం మార్కెట్ సైడ్ వేస్ ఫామ్ అయ్యేటప్పుడు ట్రేడ్ తీసుకోకపోవడం చాలా మంచిది. మనకి మార్కెట్ లో ట్రేడ్ ఎప్పుడు తీసుకోవాలో కాదు, ఎప్పుడు తీసుకోకూడదో కూడా తెలియాలి. ఎందుకంటే మనం ట్రేడ్ తీసుకోక ఉండాల్సిన టైంలో మనం ట్రేడ్ తీసుకుంటే ఖచ్చితంగా లాస్ అవుతాము. అందుకని మనకి ట్రేడ్ ఎప్పుడు తీసుకోవాలో అలాగే ఎప్పుడు తీసుకోకూడదో కూడా తెలియాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ట్రేడింగ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ ని ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి.